నమస్తే. ప్రస్తుతం నేను జూబ్లీహిల్స్ బస్ స్టేషన్లో ఉన్నా. ఇక్కడ ఎందుకు వచ్చినంటే రేపటి నుంచి ఆర్టీసీ కార్మికులు వీళ్ళంతా సమ్మెకు దిగబోతున్నారు. రేపు తెల్లారితే ఫస్ట్ షిఫ్టులు ఉంటాయి కదా వీళ్ళకు, వాళ్ళు సమ్మె చేయబోతున్నారు. కారణం ఏం తెలుసా? చాలా డిమాండ్లు ఉన్నాయి వాళ్ళే. చాలా రకాలుగా ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్ తోటి ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి తోటి చర్చలు చేసినా కూడా సఫలం కాలే, విఫలమైనవి. ఇక లాభం లేదని సమ్మెకు అవుతున్నారు. రేపు తెల్లారితే వాళ్ళ డిమాండ్లు చాలా ఉన్నాయి. ముఖ్యమైన డిమాండ్లు 3 చెప్తాను నేను. ఒకటి, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి, అంటే గవర్నమెంట్ చేయాలి. రెండోది వచ్చేసి పిఆర్సీ. మూడోది వచ్చేసి రిటైర్డ్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ బకాయిలు చెల్లించాలనేది 3 ప్రధానమైన డిమాండ్లు. ఇంకేమైనా ఉన్నాయని చెప్తుంటే చాలా మటుకు. మన దగ్గర ఆర్టీసీ కండక్టర్ ఉన్నారు, ఒకసారి మాట్లాడిద్దాం. రేపు మీకు షిఫ్ట్లు ఉంటాయి కదా, రేపు ఎన్ని గంటలకు ఫస్ట్ షిఫ్ట్? 3 గంటలకు. చాలా 3 గంటలకు, మార్నింగ్ 3 గంటలకు ఫస్ట్ స్టెప్. అప్పటి నుంచే మీరు బంద్ పెడుతున్నారు? ఫస్ట్ స్టెప్ నుంచి, ఫస్ట్ బస్సు నుంచే సమ్మెలోకి వెళ్ళి మా బస్సులు బంద్ చేయడం జరుగుతుంది. ఎందుకు సమ్మె చేయాల్సి వస్తుంది మీరు? మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఒకటి, వాళ్ళు ఇచ్చిన మాకు ఏవైతే ఫెసిలిటీస్ ఇస్తామని చెప్పిరో, ప్రభుత్వం వాళ్ళ మేనిఫెస్టోలు ఏవైతే పెట్టిరో అవి వాళ్ళు చెప్పిన వాటికే మేము ఇవ్వమని చెప్పి ఇంతకాలం మేము శ్రమ కోర్చి, వాళ్ళు కళ్యాణ లక్ష్మి పథకం పెట్టినా, ఈ మహాలక్ష్మి పథకం పెట్టినా ఎలాంటి రిస్క్ లేకుండా ఇంతగానం మేము శ్రమ కోర్చి ఇంతకాలం ఎంతో ఓపిక పట్టి ఇప్పటి వరకు కూడా మాకు ఇస్తాన్న ఈ ప్రభుత్వంలో విలీనం చేస్తామన్నది ఒకటి. మాకు 2 పిఆర్సీలు రావాలి, 21 ప్లస్ 25, 2 పిఆర్సీలు రావాలి. ఇప్పటి వరకు స్పందించింది లేదు. ఇప్పటి వరకు మేము జేఏసీ తరఫు నుంచి ఎన్నోసార్లు అల్టిమేటం చేసినాం, సమ్మె చేస్తామని కూడా అల్టిమేటం. ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఆలోచనలు ఏం లేదు. కాబట్టి దీనికి స్పందించి మేము దీనికి అనుకూలంగా మేము సమ్మెకు పోవడం జరుగుతుంది. ఇప్పుడు ఇంతకుముందు చర్చలు జరిపినరా? అసలు చర్చలకు పిలువనే లేదు కదా, చర్చలకు పిలువనే లేదు కదా. ఇప్పటి వరకు మా జేఏసీ తరఫు నుంచి ఎవరిని కూడా ఇప్పటి వరకు చర్చలకు పిలిచిందే లేదు. దానికి మొన్న 13వ తారీఖు నాడే చర్చలు మేము సమ్మెకు వెళ్తామని చెప్పి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. దానికి అనుకూలంగా రేపు మొదల ఫస్ట్ బస్ నుంచి మేము సమ్మెలోకి ఏమన్నా ప్రభుత్వం స్పందించి చర్చలకు ఆహ్వానిస్తే ఖచ్చితంగా వెళ్ళడానికి జేఏసీ తరఫు నుంచి కంపల్సరీ వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుందంటే ఎన్నడూ లేనంతగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్టీసీ అద్భుతంగా విజయ పథంలో నడుస్తుంది, చక్రాలు చాలా స్పీడ్గా నడుస్తున్నాయి, చాలా లాభాల్లో ఉందని వాళ్ళు చెప్తున్నారు. మీరేమో సమ్మెకి పోతున్నారు, ఏంది మరి? అయితే లాభాలలో ఉన్నాయి. ఇప్పుడు పబ్లిక్ మా బస్సులు ఎక్కుతారు, మాకు మహాలక్ష్మి తరఫు నుంచి మాకు రావాల్సిన రియంబర్స్మెంట్స్ వస్తలేవు, నెల రావాల్సిన రియంబర్స్మెంట్స్ వస్తలేవు. ఈ ఎలక్ట్రిక్ బస్సులు ఏవైతున్నాయో అవి ప్రైవేటు డ్రైవర్లతో నడిపిస్తారు, అది ప్రభుత్వమే మెయింటైన్ చేయాలి, అది మాతో నడిపించాలి. అదొక డిమాండ్. యూనియన్లు అదొకటి. ఇంతకుముందు యూనియన్లు కేసీఆర్ ప్రభుత్వంలో యూనియన్లు తీసేసారు, ఇస్తా అన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్. ఏమన్నా యూనియన్లు పునరుద్ధరిస్తాం, పిఆర్సీలు ఇస్తాం, ప్రభుత్వంలో విలీనం చేస్తాం, ఏది ఇచ్చింది లేదు. ఇప్పటి వరకు ఏం చేసి హామీ ఇచ్చింది. ప్రభుత్వం విలీనం, యూనియన్లు పునరుద్ధరణ, పిఆర్సీ ఇవన్నీ మీకు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు చేసింది ఏం లేదు. దీనికి చూసి 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 విసిగెత్తి ఆఖరికి మేము సమ్మెలోకి పోవడం జరిగింది. ఇప్పటికి కూడా మాకు సమ్మె చర్చలకు పిలిస్తే పోవడానికి మా జేఏసీ తరఫు నుంచి సిద్ధంగా ఉన్నాం. ఈ మంత్రి పొన్నం ప్రభాకర్, రవాణా శాఖ మంత్రి, ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు, చూసిండ్రా? చర్చలకు ఓకే మేము రెడీగా ఉన్నాం, ఏదో కమిటీ వేసినాం, సమ్మెకు ఏమీ లేదు. ఇప్పటికి పిలిచింది లేదు, చర్చలకు మరి ఇప్పుడేమన్నా పిలిచిరేమో కానీ ఇప్పటికైతే ఏమీ లేదు. పిలిస్తే పోవడానికి కంపల్సరీ సిద్ధంగా ఉన్నారు. చర్చలకు పోయినా మీ డిమాండ్లన్నీ అంగీకరిస్తేనే సమ్మె చేయరా? ఒక చర్చలకు పిలిచి చర్చలు సానుకూలంగా స్పందిస్తేనే మాత్రం మేము విత్డ్రా చేసుకున్నాం. మాకు ఏమాత్రం సానుకూలంగా లేదనుకో ఖచ్చితంగా మేము సమ్మెకు పోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు మీరు ఒక ఎంప్లాయీగా చెప్పండి, ఆర్టీసీ నిజంగా లాభాల్లో లేదా? ఆర్టీసీ లాభాలలో ఉన్నది కానీ ఈ లాభాలు ఎట్లా వస్తున్నాయి? ఇప్పుడు ఈ మహాలక్ష్మి పథకం పెట్టారు కదా, వాటి ద్వారా మాకు మంచిగా నడుస్తుంది. మంచిగా వీటికి సంబంధించింది మాకు గవర్నమెంట్ మా ఆర్టీసీ సంస్థకు ఇవ్వాల్సిన అమౌంట్స్ ఇవ్వాలి. అది ఇస్తే దాని ద్వారా మాకు రావాల్సిన ఏరియల్స్, రియంబర్స్మెంట్స్, మాకు జీతాలు అన్నీ మాకు సకాలంలో వస్తాయి. ఇప్పటి వరకు కూడా మాకు ఇప్పుడు రిటైర్మెంట్ అయిన వాళ్ళకు కూడా ఇచ్చిన పైసలు బకాయిలు ఇవ్వలేదు. అంటే మీ డిమాండ్లు 3 కనిపిస్తూ ఉన్నాయి ప్రధానంగా. చాలా ఉన్నాయి మీ డిమాండ్లు, కానీ ప్రధానంగా 32 ఉన్నాయి. ప్రధానంగా ఏంటంటే వేతన సవరణ ఒకటి, అంటే పిఆర్సీది. తర్వాత ప్రభుత్వంలో విలీనం చేయాలి 2, మూడోది మీ బకాయిలు. యూనియన్లను కూడా పునరుద్ధరిస్తా అని చెప్పారు. 4 ప్రధానంగా 4 ఉన్నాయి. వీటి కూడా చర్చల ద్వారా సానుకూలంగా సంధిస్తే పర్వాలేదు, లేదంటే ఖచ్చితంగా సమ్మెలోకి వెళ్తామని చెప్పేసి.
తగ్గేది లేదు. ప్రభుత్వం హెచ్చరిస్తే హెచ్చరిస్తే ఖచ్చితంగా మేము సమ్మెలకు పోతాం. ఉద్యోగాలు పోతాయి కదా. అరే పోతే ఇవన్నీ ఇదివరకు చేసినాం. ఇదివరకు కేసీఆర్ పీరియడ్లో 56 రోజులు చేసినాం. 56 రోజులు చేసినాం. అంతకుముందు 32 ఏది చంద్రబాబు పీరియడ్లో, చంద్రబాబు నాయుడు పీరియడ్లో 36 రోజులు చేసినాం. ఈ వీటికి భయపడే ఇవి అన్నిటికీ స్పందించే ముంగడికి పోయే ధైర్యంతో ముంగడికి వచ్చేసినాం. అన్నిటికి తెగించిర్రా? అన్నిటికీ తెగించినాం. ఖచ్చితంగా ప్రభుత్వం మాకు ఇవి సానుకూలంగా స్పందించాలి. లేకపోతే కంపల్సరీ మేము సమ్మెలకు దిగడం గ్యారంటీ. ఒకవేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేకపోతే రవాణా శాఖ మంత్రి వీళ్ళంతా కూర్చొని బాగుండదు మీరు సమ్మెకి పోతే తమాషా చేస్తున్నారు అంటే ఏమంటారు? ఇది ప్రభుత్వమే ఇది సంకల్పించింది. ఇప్పుడు మేము సమ్మెకు పోవడానికి కారణం ప్రభుత్వమే. ఎందుకంటే ఇదివరకు ఎప్పుడైనా పిలిచి చర్చలు చేసి మీకు ఇది చేస్తాం అది చేస్తామని చేసి చర్చలు పిలిస్తే మేము సమ్మె దగ్గర రావాల్సిన అవసరమే లేదు కదా. ఇప్పటి వరకు మమ్మల్ని పిలిచింది లేదు, మాతో మాట్లాడింది లేదు. పిలిచేది మేము చూసి 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 ఈ ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి స్పందన రాకపోవడంతో మేము సమ్మెలకు పోవడం జరిగింది. రేపు 3 గంటలకు షిఫ్ట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్పటి నుంచే బంద్. ఫస్ట్ స్టెప్ 3 గంటలకు చాలా అయితే దాంతో అప్పటి నుంచే బంద్ పెట్టారు. అదే అప్పటి నుంచే సమ్మెలో మాట్లాడిద్దామా ఇంకా. అన్న నమస్తేనా? నమస్తే, 2 నిమిషాలు మాట్లాడండి. రేపు సమ్మె స్టార్ట్ అవుతుందా? స్టార్ట్ అవుతుందా రేపు సమ్మె? ఎన్ని గంటలకు షిఫ్ట్ ఎన్ని గంటలకు ఉంటుంది ఉదయం? తెలియదు, ఇంకా ఈవినింగ్ వరకు చెప్తా అన్నారు. ఈవినింగ్ వరకు చెప్తా అన్నారు అండి. చర్చలు జరిగి నడుస్తున్నాయి, అయిపోయినాక చెప్తా అన్నారు. ఏంది మీ డిమాండ్ ఏంది? ప్రధానంగా డిమాండ్ బండి రైట్. ఇక్కడ అన్న ఉన్నాడు, మాట్లాడిద్దాం. నమస్తే అండి, 2 నిమిషాలు మాట్లాడండి. ఏంది మీ డిమాండ్? లేదు, మీ డిమాండ్ ఏంది? ఎందుకు పని చేయాలనుకుంటున్నాను? నేను అదే అంటలేను, ఎందుకు పని చేయాలనుకుంటున్నాడు, ఎందుకు మీరు సమ్మె చేయాలనుకో డిమాండ్ లేదు అంటున్నా, అంతే, ఏం లేదు. డిమాండ్స్ అంటే గవర్నమెంట్లో విలీనం చేద్దామన్నారు. అదే అది దానికి చేస్తామని కూడా చేస్తలేరు. ఇంకోటి ఏంటంటే పే స్కేల్స్ రాలేదు, పిఆర్సీ ఇవ్వలేదు. వాటి గురించి ఒకటి ఇక సార్ చేస్తా అనుకుంటా చేయట్లేదు. అందుకే ఇక కొంచెం పెరుగుతున్నాయి. ఇప్పుడు ఈ రోజులలో అడగలు రేట్లు పెరిగిపోయినాయి, ప్రతి ఐటమ్ రేటు పెరిగింది. దానికి అనుకూలంగా జీతాలు పెరిగితే కూడా బాగుంటుంది కదా. అంటే ఇంకోటి ఏంటంటే విలీనం చేస్తే బాగుంటుంది. విలీనం చేస్తే మీకు చాలా బాగుంటుంది, అన్నిటికీ బాగుంటుంది విలీనం చేయాలి. 3 గంటలకు షిఫ్ట్ స్టార్ట్ అవుతుంది కదా మీరు? అవును, స్టార్ట్ అవుతుంది. అంటే పెడతారా? లేదు, ఇప్పుడు ఎట్లా అంటే 12 గంటల నుంచి నైట్ అవుట్ పోయిన సర్వీసులు మరి వస్తాయా రావా తెలియదు. మాట్లాడుతున్నా అని చెప్పారు సార్. ఇప్పుడు మన మంత్రి గారు పిలిపించుకొని మాట్లాడుతున్నారు, నడుస్తున్నాయంట మరి బస్ భవన్లో. యాడికి వస్తే చూడాలి. నేను ఎందుకు వచ్చిన అంటే ఏం డిమాండ్లు ఏమున్నాయని కనుక్కుందాం అని వచ్చిన, అంతే. అంటే మీ డిమాండ్ అది? అదే మెయిన్ అయితే అవి రెండు విలీనం ఒకటి. చర్చలు చేస్తుంటారు కదా, ఒకవేళ మీరు అనుకున్న డిమాండ్లు ఇప్పుడు కాదు, సాధ్యం కాదంటే మీరు సమ్మెకు పోతారా? సమ్మెకు పోతారా? ఇక తప్పది. ఇక మనకు మా యూనియన్ లీడర్స్ ఉన్నారు, వాళ్ళు చెప్పిన ప్రకారం ఇక చేయాల్సి వస్తుంది. ప్రభుత్వం హెచ్చరిస్తే అది ఎట్లా ఉంటుందో చూడాలి. మీరు పోతుంది. థ్యాంక్ యూ రైట్. ఒకసారి డ్రైవర్ ఉన్నాడు, కనుక్కుందాం. ఏం పేరండి మీ పేరు? ఎస్డి అమీర్. అమీర్ గారు, ఏంది సమ్మెకు పోతున్నారు, ఎందుకు, ఏంటి డిమాండ్లు ఏంటి? మా డిమాండ్లు ప్రభుత్వంలో విలీనం చేయాలని, 2 పిఆర్సీలు బాకీ ఉంది. అవును, 2017 పిఆర్సీ బాపతి డ్యూ ఉన్నాయి, డిఏ రావాలి. మూడే మెయిన్, ప్రధానంగా 3. చర్చలు జరపలేదా? యూనియన్లు మళ్ళీ పునరుద్ధరించారు. గతంలో చర్చలు జరగలేదు. అంటే ఆ ప్రభుత్వం గత ప్రభుత్వం ఉన్నప్పుడు విలీనం అని మాట అనలేదు. ఏపీలో అయిన తర్వాత మేము డిమాండ్ పెట్టినాం. దాంట్లో పెట్టినాక ఈ ప్రభుత్వం వచ్చాక విలీనం చేస్తా అని చెప్పి ఇప్పుడు సమ్మెలకు పిలిపించినట్లేదు వార్తలు వస్తున్నాయి. పొన్నం ప్రభా అర్ధరాత్రి నుంచి మీరు అనుకున్న డిమాండ్ చర్చలు జరుగుతున్నాయి సార్. చర్చలు విఫలం అయితే స్ట్రైక్లకు పోతాం. మొదటి షిఫ్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఆర్డర్ 30 నుంచి, అంటే 12:30 నుంచి. అప్పటి నుంచి అంటే అర్ధరాత్రి నుంచి బంద్. ఒకవేళ ప్రభుత్వం హెచ్చరిస్తే ఇక జేఏసీ పిలుపు మేరకు చేసుడే. ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుందంటే ఆర్టీసీ చాలా లాభాల్లో ఉంది, అద్భుతంగా ఎప్పుడు లేనంతగా ఉంది అంటుంది. మరి అవును,
ప్రభుత్వం లాభాలు ఉన్నప్పుడు ఇవ్వచ్చు కదా సార్. 2 పిఆర్సీలు ఇస్తే మా యూనియన్ పురదీస్తే అయిపోతుంది. అదే అంతే. ఏం చెప్తావు మరి ప్రభుత్వం లేకున్నా కానీ 2 పిఆర్సీలు ఇచ్చి యూనియన్లు పెట్టుకోమంటే సరిపోతుంది. ఇప్పుడు యూనియన్లు ఎవరు తీసేశారండి గతంలో? బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నాం. అవును. అప్పుడు కూడా మీరు దాదాపు నెలలు చేసినట్టు కదా. చేసినాం సార్. ఇప్పుడు కూడా ఆ టైం వచ్చిందంటారా నెలలు చేసే టైం? చెప్పలేం సార్ ఇక బాస్. అంటే ఏంది మీ ప్రధాన డిమాండ్ ఏంది? ఎందుకు సమ్మెకు పోతున్నారు? ఇదే విలీనం గురించిను 2 పిఆర్సీలు రావాలి, మళ్ళా 7-8 కోట్లు బకాయి ఉన్నది కదా, ఏది మన మహిళలవి, పోలీసు వారింట్లవి, ఆప్ కార్డులవి, అవన్నీ చేయాలని, అవన్నీ చేయాలని డిమాండ్. ఇప్పుడు రిటైర్డ్ అయిన వాళ్ళకి కూడా బకాయిలు బాకీ ఉందా ప్రభుత్వం? ఉన్నాయి, వాళ్ళకు కూడా ఉన్నాయి, వాళ్ళకు బాగానే ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడైనా వాళ్ళకు కూడా చక్కగా వస్తలేవు రిటైర్మెంట్ పైసలు. కాదు, ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే ఎన్నడూ లేనంతగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్టీసీ అద్భుతంగా ఉంది అని చెప్తా ఉంది కదా. లేదు లేదు, ఆయన ఫస్ట్ అధికారంలోకి రాగానే ఫస్ట్ ఆర్టీసీనే పరిష్కరిస్తా అన్నాడు ఆయన. ఇప్పటిదాకా దాని గురించి ఏం జోలే లేదు దాన్ని. అయితే మీకు ఎన్ని రోజులలో మీకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తా అని చెప్పింది ప్రభుత్వం? అప్పుడు ప్రభుత్వం అధికారంలోకి రాగానే చేస్తా అన్నాడు. టైం ఎక్కడ, ఫస్ట్ వచ్చి ఆర్టీసీనే చర్చిస్తా అన్నాడు ఆయన. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 2.5 ఏళ్ళు అవుతున్నాడు. 2.5 ఇప్పటిదాకా దాని గురించి ఊలుకులేదు, పలుకులేదు. ఎట్లా ఉండే ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఈ ఆర్టీసీ విషయంలో ఎట్లా ఉండే? అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పాపం ఆయన పిఆర్సీ ఇచ్చిండు, విలీనం కూడా మొత్తం అయిపోయింది. ఒక సీఎం సంతకం గురించి ఆగిపోయింది అప్పుడు. ఇక సమ్మె బాగా చేశారు కదా, 3 నెలలు 2 నెలలు నడిచినట్టుంది. 3 నెలలు. అదే అప్పుడు ఇదే దీని గురికే విలీనం గురించును మన పిఆర్సీల గురించి చేసినాం. కానీ అప్పుడు పిఆర్సీ ఇచ్చిండు ఆయన, పిఆర్సీ ఇచ్చిండు. కానీ విలీనం కూడా అయిపోయింది దాదాపు. ఆయన ఉంటే అయిపోవచ్చు, అవుతుండే కావచ్చు. ఇప్పుడు ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల మీకు ఏం లాభాలు ఉంటాయి? ప్రభుత్వం కొంచెం భరోసా ఉంటుంది, అంటే ప్రభుత్వ ఉద్యోగుల్లాగా అంతే. ఇప్పుడు ఫ్రీ బస్సు పెట్టిరు కదా, దాన్ని ఎట్లా చూస్తావు? బాగానే ఉందా? బాగానే ఉంది. ఇక ఫ్రీ బస్ ఆయన పెట్టిండు, కానీ ఇక దాన్ని మేమే కాపాడింది. ఇక ఆడలో దొడ్లు కాకుండా ఇది కాకుండా అంతా భరించేది మేమే కదా. మరి ఒక్కొక్కసారి కండక్టర్ డ్రైవర్లను కూడా తిడతారు వాళ్ళు. మా దేవయ్య మాట్లాడుతుంది ఇట్లా ఇట్లా. ఏం లేదు, మీ డిమాండ్లు అడుగుతున్నా నేను అంతే. నేను ఏంటంటే మీ డిమాండ్లు ఏందని అడుగుతున్నా అంతే. మా డిమాండ్ చెప్పు. మీకు ఏం బకాయిలు రావాలి, లేకపోతే దేని కొరకు సమ్మెలకు పోతున్నాం అని. సమ్మె దేని కొరకంటే 2008 ఎంత 9 పిఆర్సీలు కావాలి. పిఆర్సీలు కొత్త బకాయిలు ఆర్టీసీలో విలీనం అవి కోసం సమ్మె చేస్తుంది. ప్రభుత్వం హామీ ఇచ్చిందా మీకు? ఆమె ఇచ్చేప్పటికే కదా వీళ్ళు డిమాండ్ చేసి. కాదు, ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి దీనిలో గురించి ఒకసారి అడిగే ప్రయత్నం చేసిరా? మీ చాలా సార్లు ధర్నాలు చేసినాం, చాలా సార్లు అడిగినాం. కాంగ్రెస్ వచ్చినాక కాంగ్రెస్ వచ్చినాక చేసినాం కానీ చేస్తా అనుకుంటేనే కథ ఇప్పటిదాకా జరుపుకొచ్చారు. ఇక లాభం లేదు, సమ్మెకోవాల్సిందని అనుకుంటున్నారు. దాని కొరకే దిగుడిగా. ఇప్పుడు మరి ప్రభుత్వం మిమ్మల్ని హెచ్చరించింది అనుకో, బాగుండదు మీరు సమ్మెకోత అంటే, మరి ఏం చేస్తారు? ఏం చేసేదే ఉన్నది, సమ్మె వెనకకు పోము. ఇక బెదిరిస్తే ఎందుకు బెదురుతాం మేము? మాకేం బెదరడానికి? మేమేమన్నా పట్టి కూర్చుంటే జీతాలు తీసుకుంటారా ఏంది? రాత్రి పగలు కష్టపడతలేమా? చేస్తాము, మాకు ఇంకా 2.5 ఏళ్ళ టైం ఉంది, మీరు సమ్మెకు పోవద్దు, జాగ్రత్త, టైం ఉంది, చేస్తామని చెప్తే అప్పుడేం చేస్తారు అంటున్నా? అప్పుడు కాదు, అది అప్పుడు కాని ముచ్చట. ఇక అది ఇక దిగినాం అంటే చేయవలసిందే ఇక కంపల్సరీ, అంతే. ఇప్పుడు ఫ్రీ బస్సు వల్ల ఆ అమౌంట్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆర్టీసీకి ఇస్తుందా? ఇస్తలేదు. స్టార్టింగ్ ఒక 2-3 నెలలు ఇచ్చిండు, తర్వాత కథ మీకు అట్నే బకాయి ఉన్నది. ఇక అది ఇప్పుడు పొన్నం ప్రభాకర్ ఏదో స్టేట్మెంట్ ఇచ్చిండు, ఇప్పుడు వార్త వచ్చింది బ్రేకింగ్. ఇంకా పోలే 4 మన ఇప్పుడు ఇంత ముందేమో మన ప్రైవేటు యాజమాన్యంతో చర్చించిండట. దాని తర్వాత మమ్మల్ని పిలుస్తా అని చెప్పిండట. ఇంకా ఏం పిలువలే. ఇంకా చర్చలు ఓకే అయితే అనుకుంటున్నారా మీ డిమాండ్? వాళ్ళకి ఎరక, మనకి ఎట్లేరు కాదు. డిమాండ్ ఓకే కాకపోతే రేపు అర్ధరాత్రి నుంచి బస్సు బంద్ పెట్టాలి. బందే తింపుడు ఎక్కడిది? ఇక మొత్తం బందే. అంతేనా? మీరు కూడా అంతేనా? అందరూ ఒకటే. అందరూ ఒకటే. అంటే ఇప్పుడు
ఇప్పుడు యూనియన్లు కూడా మీకు లేనట్టున్నాయి కదా. యూనియన్లు ఇస్తాను రేవంత్ రెడ్డి సార్ అన్నాడు. యూనియన్లు ఇయ్యలే, ఏం లేవు. పని భారం ఎక్కువ అయిపోయింది, అరెస్ట్మెంట్లు బాగా అయిపోయినాయి. ఎవరు దిక్కులేరు ఇక. 16, 17 గంటలు చేసి పరిధికి మరి ఇప్పుడు ఎంత, ఇది 620 కిలోమీటర్లు, 2 ట్రిప్పులు కొట్టాలంటే వేములవాడ నుంచి వెళ్ళి. కేవలం మీ ప్రధాన డిమాండ్లు అయితే ఇవి. ఇవి అవే. థ్యాంక్ యూ. ఓకే అండి. ఏదో సమ్మెకు దిగుతున్నారా? రేపు సమ్మెట్. రేపు అర్ధరాత్రి నుంచా? ఎందుకు సమ్మెకి ఎందుకు పోవాల్సి వస్తుంది? మీ డిమాండ్లు ఏంది అసలు? మీ డిమాండ్ ఏం లేదు, మన ఏం లేదు, చిన్న మామూలు డిమాండ్ అంటే ఏం నెరవేర్చలేదని సమ్మెకు పోతున్నారని. ఇదివరకు పిఆర్సీ అవి రావాలని. ఎన్ని రావాలి? 2-3 రావాలి. ఇంకేం డిమాండ్? ఇంకేం డిమాండ్? ఈ విలీనం ఒకటి చేయాలని ప్రభుత్వం గవర్నమెంట్. సమ్మెకు పోతారా? వాళ్ళ చర్చలు నడుస్తున్నట్టున్నాయి కదా. నడుతున్నాయి, అదే తెలియదు, చెప్పేది పై వాళ్ళకి తెలిసి. అంతేనా? ఇప్పుడు ఏంది, ఇప్పుడు గత ప్రభుత్వం చేయలేదంటున్నారు, ఇప్పుడు కూడా చేయలేదా మరి? అప్పుడు చేయలేదు, ఇప్పుడు చేయలేదు కదా. ఎందుకట్లా మరి? ఇప్పుడు సమ్మెకు పోతే ఇబ్బంది అవుతుంది కదా ప్రజలకు. మరి ఈ పైసా మనం చేస్తాం, మరి చెప్పలేం కదా, వాళ్ళు ప్రభుత్వం. ఇప్పుడు చర్చలు ఏమో నడుస్తాయంట బస్ భవన్లో. నడితే కావచ్చు కదా. అంతేనా? అది మీ డిమాండ్లు అయితే అవి ప్రధానంగా. అవి నెరవేరకపోతే మాత్రం కంపల్సరీ సమ్మెకు పోవాల్సిందేనా? సమ్మె పోతారు మాకు. మీ డిమాండ్ చెప్తారా? మిలీనియం చేయాలన్నట్టు డిమాండ్ ఉన్నది. ఓకే, ప్రభుత్వంలో. ఇంకేం డిమాండ్ ఉంది? అంటే ప్రధానంగా సమ్మెకు పోవడానికి కారణం ఏందని ప్రజలకు తెలియడానికి, ప్రభుత్వానికి తెలియడానికి అట్లా. ఇప్పుడు మా ఇక వచ్చేటి మా అలవెన్స్ అన్నీ వచ్చేటి పిఆర్సీ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయండి? ఉన్నాయని డేట్లు లేదు. 2 ఉన్నాయి. 2 పర్లేదు, మాట్లాడండి. అదే మిలీనియం గురించే మా యొక్క ఇబ్బందులు అనేది, మా ఇబ్బందులను అర్థం చేసుకోవడానికి, దాని కొరకే బస్ అంతే, ఏం లేదు. దాని తప్ప మిలీనియం చేయాలి, గవర్నమెంట్లో మిలీనియం చేయాలనేసి ఉద్దేశం. గత ప్రభుత్వం ఈ ప్రక్రియ చేస్తానదా, విలీనం చేస్తానదా? చేస్తా అన్నది కదా ప్రభుత్వం, చెప్పింది చేస్తామనేసి. వీళ్ళు కూడా చెప్పారు చేస్తామని. అదే చర్చిస్తారు ఇప్పుడు ఏంది అనేది తెలుసు. ఎందుకు 2.5 ఏళ్ళు అవుతుంది కదా ప్రభుత్వం, మరి ఇంకా చేయలేకపోయింది? మరి ఏమో సార్, ఇది అది పెద్ద మనుషులకు తెలిసి ఉండాలి. అట్లా అంటలేను, అంటే డిమాండ్లు మీ డిమాండ్లను ఎందుకు నెరవేర్చలేకపోయిందని. నెరవేర్చవచ్చు, చర్చలు నడుస్తున్నాయి, మాట్లాడతారు, చూస్తారు, నెరవేరుస్తాయి కావచ్చు. మనం కూడా జర ఓపికతోనే ఉండాలి, చూడాలి, అవుతుంది. ఒకవేళ మీరు బస్సులు బంద్ చేస్తే మొత్తం ఆగమైపోతుంది తెలంగాణలో, ప్రయాణికులు ఎక్కడికక్కడ ఆగిపోతారు. ఏమో దాని గురించి ఇక మనం అంతా ఏం చెప్పలేము కదా సార్. ఒకవేళ ప్రభుత్వం మిమ్మల్ని సమ్మె చేయొద్దు అని ఒకవేళ మిమ్మల్ని హెచ్చరించింది అనుకో, అప్పుడు ఏం చేస్తారు చెప్పరా? ఒకసారి డ్రైవర్ ఉన్నాడు, ఒకసారి మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం సార్. ఏం పేరు మీ పేరు? నా పేరు కే నరసింహ అండి. ఇప్పుడు సమ్మె వార్తలు వస్తున్నాయి, సమ్మెకు పోతుంది ఆర్టీసీ తెలంగాణ వ్యాప్తంగా అనేది. అసలు సమ్మె ఎందుకు చేస్తున్నారు మీరు? ఏం డిమాండ్లు మీవి? మా డిమాండ్లు ఏం లేదు సార్, మాకు ఏంటంటే ఉద్యోగ భద్రత లేదు, మరియు కనీసం మన వేతన సమాధానం లేదు. 2017, 2021 మరియు వేతన సమాధానం లేదు. ప్రభుత్వంలో విలీనం చేస్తా అని చెప్పారు సారు, ఇంతవరకు విలీనం చేయలేదు. అదే ఉద్యోగ భద్రత లేదు, కావున మా ఎందుకు దయతలంచి చేస్తారేమని మా మనవి. ఇప్పుడు గత ప్రభుత్వం ఇవన్నీ చేస్తా అని చెప్పినదా? గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పారు, మన రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు సార్. అంటే ఒకవేళ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింటే చేస్తుండేనా మీ డిమాండ్లన్నీ? కాదు, మా సార్ కూడా చెప్పారు, మా విలీనం చేస్తా అని కూడా మా సార్ చెప్పారు, రేవంత్ రెడ్డి సార్ చేస్తారు. మా కార్మికులకు సహాయపడతాం, మేము ప్రతి ఒక్కటి చేస్తామని చెప్పారు సార్. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మీ జీవితాలు మంచిగా ఉన్నాయని చెప్తుంది ప్రభుత్వం. మీకు జీతాలు కానీ మీకు అలవెన్సులు కానీ మంచిగానే ఉన్నాయి కదా, ఏం బాధ అని అంటుంది. జీతాలు మొత్తం ఫస్ట్కే ఇస్తున్నారు సార్, వేయడం జరుగుతుంది. కాకపోతే జీతాలు వేతన సమాధానం లేదు, పిఆర్సీలు లేవు, సరిపడే పిఆర్సీలు లేవు, అంతే సార్. ప్రభుత్వంలో విలీనం చేస్తున్నారు సారు, చేయడం లేదు. అందునుంచి మా దయతల నుంచి చేస్తారు. ప్రభుత్వంలో విలీనం చేస్తే మీకు వచ్చే లాభాలు ఏమైనా చెప్తారా? తెలియదు సార్.
ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తా ఉంటుందంటే పదే పదే ఆర్టీసీ చరిత్రలో ఇప్పుడే అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో మంచి లాభాల్లో ఉంది, ఫ్రీ బస్ పెట్టినందుకు అద్భుతంగా ఉందని చెప్పుకుంటుంది ప్రభుత్వం పదే పదే. లాభాలనే ఉన్నాయి సార్, లాభాలనే ఉన్నది. చెల్లిస్తుందా మీకు డబ్బులు? డబ్బులు చెల్లించడం లేదు అన్న. ఇప్పుడు లాభాల్లో ఉంది అంటే జనాలు ఎక్కువ ప్రయాణిస్తున్నారు కాబట్టి లాభాలే, కానీ ఆర్టీసీ సంస్థకు డబ్బులు ఇవ్వాలి కదా, ఇస్తుందా? మాకు సరిపడే జీతాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. పిఆర్సీలో సరిపడే దానివల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది సార్. ఇప్పుడు ప్రభుత్వం మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నాడు కదా, ఆయన ఇప్పుడు ఒక వీడియో మాట్లాడి చర్చలకు రండి, చర్చలు మాట్లాడదాం, బస్ భవన్కి రండి అని పిలిచిండు. మరి మీరు అనుకున్న డిమాండ్లు ప్రభుత్వం అంగీకరిస్తుందా? ఏమో చెప్పలేము సార్. అది ఒకవేళ అంగీకరించకపోతే ఏం చేస్తారు? పెద్దల నిర్ణయం ప్రకారం మేము చేయవలసి వస్తుంది సార్. ఒకవేళ పెద్దలు కూడా సమ్మెకు పోదాం అంటే పోతారా? వాళ్ళందరూ చేయడానికి మనం అందరితో పాటు మేము కార్మికులు ఉండవలసి వస్తుంది సార్. ఒకవేళ ప్రభుత్వం భయపడిస్తే హెచ్చరిస్తే చేస్తే బాగుండదని అంటే ఏం చేస్తారు? అందరితో పాటు ఉండవలసి వస్తుంది సార్. అంతేనా? ఉంటుంది సార్. ఎట్లున్నాయి మీ 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 జీవితాలు అసలు ఎట్లా ఉన్నాయి? మీ కుటుంబం ఎట్లా గడుస్తుంది? అంటే ఓకే సార్, మా జీవితాలు 3 ఆడపిల్లలు, జీవితాలు కష్టమే అవుతుంది సార్. వచ్చే జీతం సరిపోతుందా? సార్ ఈ ఆడికాడికి సార్ మేము బట్ట అంతే అని మీరేం లేదు సార్. అంతే అవును సార్. పిల్లలు ఇబ్బందులే ఉన్నాయి అంటున్నావు. ఇబ్బందులే ఉన్నాయి సార్. అదే పిఆర్సీ మీకు వేతన సవరణ చేస్తే మీకు జీతాలు పెరుగుతాయి అంటావు. జీతాలు పెరుగుతాయి సార్. అంతే సార్. విల్లంని చేస్తానని సార్, అది విల్లం చేస్తే ధన్యవాదాలు. అంతే. ఏం చెప్తావు మరి రేవంత్ రెడ్డికి కానీ సర్కార్కు ఏం చెప్తావు? చెప్పు, ఏం చెప్తావు? మా అన్న దయతలంచేందుకు పిఆర్సీ అని మరియు విల్లం చేస్తాను, అట్లా చేస్తే మనకు అందరు కార్మికులు మంచిగా ఉంటుందని మేము భావిస్తున్నాం సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్కారం. బాగున్నా. మీ పేరండి? బి గౌడ్. బి గౌడ. బిఈ గౌడ్. బిఈ గౌడ్. ఈ సమ్మె వార్తలు వచ్చినాయి, గుప్పు మన బయటకు వచ్చేసినాయి. రేపు అర్ధరాత్రి నుంచి స్టీరింగ్ బంద్, మీటర్ ఒత్తుడు బంద్ అని చెప్తా ఉన్నారు. ఈ రోజు అర్ధరాత్రి. అదే రేపు చీకటి అయ్యి ఓకే ఓకే. అదే స్టీరింగ్ బందా? బందే. బస్ का पहिया नहीं चलेगा. అది కటకపు కూడా బందా? అన్ని బంద్. బస్ का पहिया नहीं चलेगा. బస్సు పైన నడవకపోతే అన్ని బందే అన్నట్టుగా. ఎందుకు పని చేస్తున్నారు? మేమా మాకు 2 పిఆర్సీలు వచ్చేటివి ఉన్నాయి. ఒకటి ఏపీలో గవర్నమెంట్లో విలీనం చేశారు ఆర్టీసీని, తెలంగాణలో చేయలేదు. దాని మీద ఒకటి మాకు ఒక యూనియన్లు కావాలి. ఈ 4 ప్రధానమైన డిమాండ్లు ఉన్నాయి. మీకు యూనియన్ ఉండే కదండి ఇప్పటి? యూనియన్లు కేసీఆర్ గారు తీసేసారు అప్పుడు. అట్లనా? ఎందుకు అప్పుడు సమ్మె చేసినందుకు? సమ్మె చేసినందుకు బాగా సుదీర్ఘంగా చేసినారు. సుదీర్ఘం 55 రోజులు సుదీర్ఘంగా చేసినాము. ఆ ఎఫెక్టే సమ్మె యూనియన్లు ఉంటే సమ్మెలో వీటికి వీళ్ళకు మా రైట్స్ను అన్నిటినీ కాలరాసిండు కేసీఆర్ గారు. అంటే ఇప్పుడు యూనియన్లను పునరుద్ధరిస్తే మీ హక్కులను కొట్లాడుకోవడం. మా బాధలు ఎవరు చెప్పుకున్నందుకు ఎవరు లేరు ఇప్పుడు. దీనికి నాదుడు లేడు. మా బాధ నాకు ఏమైనా కష్టం వచ్చింది, మా డిపోలో ఒక యూనియన్ నాయకుడు ఉన్నానుకో, నాయకునికి నా బాధకి ఇది వచ్చింది అని చెప్పుకోవచ్చు. ఎవరికి చెప్పుకోలేము. అధికారులు చెప్తే అధికారులు మా మాట వింటారా? కార్మికుల మాట వినరు. అందుకనే మాకు యూనియన్లు కావాలి, మాకు గవర్నమెంట్లో విలీనం కావాలని, ప్లస్ 2 పిఆర్సీలు ఉన్నాయి. 2017కు సంబంధించిన కొన్ని ఏరియాస్ వచ్చేటివి ఉన్నాయి. ఈ 4-5 ప్రధానమైన డిమాండ్లు ఉన్నాయి. అంటే చాలా ఉన్నాయి కానీ ప్రధానమైన డిమాండ్లు అయితే ఇవి మెయిన్గా. ఇవి సాల్వ్ చేస్తే మేము సమ్మె కాలప్ చేస్తాం. ఇప్పుడు నిజంగా చెప్పండి, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్టీసీ లాభాల్లో ఉందా? ఎందుకంటే వాళ్ళు ఫ్రీ బస్ ఇచ్చినాం, ఎన్నడూ లేనంతగా ప్రగతి చక్ర బాగుందని చెప్తారు. లాభాలు ఉన్నట్టే, గవర్నమెంట్ చెప్పినట్టుగా లాభాలలో ఉన్నది. ఎందుకంటే మాకు రియంబర్స్ చేస్తారు కదా, చేస్తారు. కాకపోతే ఏంటంటే మాకు ఎంత వస్తుందో తెలియదు. మా ఎండి గారు ఆ రేంజ్లో తెలుస్తుంది. ఎండి గారు గవర్నమెంట్కి అపోజిట్లో చెప్పాడు మాకు వస్తలేవు రియంబర్స్ అని. రియంబర్స్ వస్తానే అనుకుంటున్నాం. అయితే ఇప్పుడు పొన్నం ప్రభాకర్ ఒక వీడియో విడుదల చేసిండు మాట్లాడి, సమ్మెకు పోకుండా ఇబ్బంది అవుతుంది, ప్రజలంతా అల్లకొల్లం అవుతారు, రండి బస్సు భవన్కు నేను కూడా వస్తున్నా, మీ యూనియన్లు వాళ్ళు వీళ్ళంతా పెద్ద మనుషులు రండి మాట్లాడదామని పిలుస్తా ఉన్నాడు. ఇప్పుడు ఒకవేళ చర్చలు మీరు అనుకున్న డిమాండ్లు సరే చాలా ఉన్నాయి, ప్రధాన డిమాండ్లు అంగీకరిస్తుంది అనుకుంటున్నారా ప్రభుత్వం? మేము మేబీ అనుకుంటున్నాం, అంగీకరించాలి అనుకుంటున్నాం. అంగీకరించకపోతే సమ్మె పోవడమే. ఒకవేళ హెచ్చరిస్తే బాగుండదు పోతే మీరని బెదిరిస్తే ఎవరు బెదిరిస్తారు? మా రైట్స్ మాకు ఉంటాయి కదా. గవర్నమెంట్ అందరూ ఉన్నారు, తెలంగాణలో సబ్బండ వర్గాలు ఉన్నాయి, మా రైట్స్ మాకు ఉన్నాయి కదా. మా హక్కులను కాల రాస్తే మేము ఎందుకు కోరుకుంటాం? 2-3 4-5 సార్లు చెప్పేశాం ప్రభుత్వానికి మా విన్నపాలు. ఎప్పుడు కూడా అంత చొరవ తీసుకొని ప్రభుత్వమే హామీ ఇచ్చింది, ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది. ఆ మేనిఫెస్టోలో పెట్టిందని అమలు చేయమంటున్నాం మేము.
మాకు ఇచ్చిన హామీ ఇచ్చిర్రు, హామీ అమలు చేయమంటున్నాం. మేము కొంతమ్మ కొరకలు ఏం కోరకట్లేదు. మీరు హామీ ఇచ్చిర్రు, మీ గవర్నమెంట్ రాకముందు మీ మేనిఫెస్టోలో పెట్టారు, ఆ మేనిఫెస్టోలోనే అమలు చేయమంటున్నాం. మేము కొంతమ్మ కోరికలు ఏం చెప్పలేదు, వాళ్ళు చెప్పింది. మేము వస్తే మేము గవర్నమెంట్లో విలీనం చేస్తాము, ఏపీలో చేసిరుగా మేము చేస్తాము, మీకు 2 పిఆర్సీలు ఇస్తాము, మీకు యూనియన్ పునరుద్ధరిస్తాము, వాళ్ళు చెప్పిన హామీలనే మేము ఇంప్లిమెంట్ చేయమంటున్నాం అంతే. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి ఒక 2.5 ఏళ్ళు అవుతుంది, ఇప్పుడే ఎందుకు పోతున్నారు సమ్మెకు? ఇన్ని రోజులు వాళ్ళకి ఇచ్చినాం టైము, చేస్తారులే అని. ఎట్ టైంగా చేయలేము కదా. వచ్చిన 6 నెలలకో 3 నెలలకో చేస్తే వాళ్ళు చదువుకోవాలి కదా, గవర్నమెంట్లో లోటుపాట్లు చూసుకోవాలి కదా. వాళ్ళకు కొంత టైం ఇచ్చినాం, 2 సంవత్సరాలు ఇచ్చిన టైం అయిపోయింది అంతే. ఇప్పుడు ఒకవేళ నైట్కు చర్చలు ఓకే అయితే అంగీకరిస్తేనే ఏం సమ్మె ఉండదు. సమ్మె ఉండదు. సమ్మె కూడా 12 గంటలకే స్టార్ట్ 12 గంటల అర్ధరాత్రి నుంచి స్టార్ట్. ఏంది ఫ్రీ బస్ వల్ల మీకు ఏమనిపిస్తుంది? బానే ఉందా? ఫ్రీ బస్ వల్ల కొంచెం బర్డెన్ వచ్చింది, కండక్టర్ డ్రైవర్లో కొంచెం బర్డెన్ పడుతుంది. ఎట్లా అండి? అంటే హెవీ ఉంటుంది కదా, పీక్ జనాలు ఎక్కువ ఉండట్లా, కొంచెం వర్క్ లోడ్ ఎక్కువ అవుతుంది. అయినా సరే మేము దాని గురించి కామెంట్ సంబంధం లేదు. ప్రభుత్వం పెట్టుకున్నది, వాళ్ళు రీఎంబర్స్ చేస్తారు, మాకు సంబంధం లేని ముచ్చట అది. వాళ్ళు ఇచ్చారు, వాళ్ళు స్కీమ్ తీసుకొచ్చారు, ఆ ఇంప్లిమెంట్ చేయమని చెప్పి మేము చేస్తున్నాం. మీకు వచ్చే జీతాలతోటి మీ కుటుంబం బాగానే గడుస్తుందా? గడచలేకపోతుంది, చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఏ రకంగా ఉన్నాయి? మాకున్న ఎలక్ట్రిసిటీ వాళ్ళకి చూస్తే చాలా డిఫరెంట్ ఉంటాయి. వాళ్ళకి ఎప్పుడు పిఆర్సీలు చేసినా 30, 40 ఆ రేంజ్లో చేస్తారు. మాకు 7, 3, 4 ఆ రేంజ్లో చేస్తారు. అంటే మీ డిమాండ్లు మీరు చెప్పేదాన్ని బట్టి అంతే, నేను చాలా మందితో మాట్లాడించిన 3, 4 ప్రధాన డిమాండ్లు ఉన్నాయి. 5 ప్రధానమైన డిమాండ్లు 5. 2 పిఆర్సీలు రావాలి, 2017 ఒకటి ఏరియర్స్ రావాలి, యూనియన్లు పునరుద్ధరించాలి, ప్లస్ గవర్నమెంట్లో విలీనం చేయాలి. ఇవే 5 అదే. వాళ్ళ రిటైర్మెంట్లో కూడా వాళ్ళ కొన్ని వాళ్ళు పిఎఫ్ అవి కట్ అయి ఉంటాయి కదా, గ్రాడ్యుయేట్, అవి కూడా కొన్ని రావాలి. ఈ ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే, ఈ వీళ్ళు కూడా గవర్నమెంట్ ఉద్యోగులు ఉంటారు కదా, టీచర్స్ వాళ్ళు వీళ్ళు, మరి పైసలు లేవు నేనేం చేయాలి, ఏ పథకం ఆపాలో మీరు చెప్పండి అని రేవంత్ రెడ్డి అంటున్నాడు. పైసలు లేకపోతే పైసలు తీసుకురావాలి, గవర్నమెంట్ బాధ్యత అది, మాకు సంబంధం లేదు. మా పొట్ట కోసం అడుగుతున్నాం మేము. గవర్నమెంట్ నువ్వు చూసుకోవాలి, నువ్వు గవర్నమెంట్ డిలీట్ చేస్తున్నావు, నువ్వు తెలంగాణను పరిపాలిస్తున్నావు కాబట్టి సోర్సెస్ నువ్వు చూసుకోవాలి. గవర్నమెంట్ కేసీఆర్ గారు ఎన్నడు కూడా ఈ పైసలు లేవు, ఉన్న రాష్ట్రం అనేది ఉన్న రాష్ట్రం అన్నారు, వీళ్ళేమో బతుడితోటి లేని రాష్ట్రం కచ్చిరు ఫస్ట్తోటి. ఉన్నమాట చెప్పిన ఆయన ఏంది ఉన్నమా లేని మాట చెప్తాడు, ఇస్తారు అప్పులు గవర్నమెంట్ కోలన్నా. నాది బీద రాష్ట్రం, నాది అప్పుల రాష్ట్రం అంటే అప్పున్నోనికి ఇంకోళ్ళని అప్పిస్తారా? బయట వేసుకోదు. అది ఫస్ట్ గవర్నమెంట్ ఆలోచన చేసుకోవాలి. అదే కేసీఆర్ గారు నీకెందుకు, ఆయన మాటలు చాలా పెద్దగా ఉండే, అంత చిన్న ఏం లేకపోయినా ఉన్న రాష్ట్రం మనం నీకెందుకు 10 20 పో అన్నట్టు మాట్లాడాడు ఆయన. ఈ గవర్నమెంట్ ఇక ఫస్ట్ నుంచే మాది లేని రాష్ట్రం చెప్పొద్దు అంటున్నా నా ఒపీనియన్. ఇంకోటి ఏమంటున్నా అంటే, ఈ బకాయిలు ఇవ్వాలి. ఇప్పుడు మీకు కూడా బకాయిలు రావాల్సి ఉంటాయి రిటైర్మెంట్ అయిన వాళ్ళకి. ఇప్పుడు రైతు బంధు ఆపాలనా, నేను కళ్యాణ లక్ష్మి అదే ఆపాలనా, ఏది ఆపాలనో మీరు చెప్పాలంట. మేమెందుకు చెప్తాం? గవర్నమెంట్ నువ్వు నడిపేటోనివి, నువ్వు గవర్నమెంట్ నడిపేటోని నీకు ఉండాలి, ఇచ్చేటప్పుడు హామీలు ఇచ్చేటప్పుడు అంతే కదా. గవర్నమెంట్ ఎక్కడి నుంచి నీకు బ్యాంకుల నుండి తీసుకొస్తావా, ఎక్కడి నుంచి తీసుకొస్తావా అనేది మీ ఆలోచన, అది కానీ మాకు అంత ఏం తెలియదు. ఓకే, వెల్కమ్. అని కొన్ని డిమాండ్లు ఉన్నాయట, అయితే ప్రభుత్వం చేస్తలేదంట, అందుకే మేము బస్సులు బంద్ చేస్తున్నాం అని చెప్తున్నారు. మరి ఎట్లా? మరి వాళ్ళకు కూడా వెళ్ళాలి కదా, వాళ్ళు వెళ్తేనే కదా వాళ్ళకు కూడా మనకి, మనం ఎలా కష్టం చేసుకొని బతుకున్న వాళ్ళు కూడా అలా వాళ్ళకి వెళ్ళాలి కదా, ఇంత కష్టపడుతున్నందుకు. ఏ టైంలో పడితే ఆ టైంలో వాళ్ళు భార్య పిల్లల్ని వదిలేసి చేస్తున్నారు కదా, వాళ్ళకు కూడా కనీసం వాళ్ళకు ఇచ్చే జీతం అన్న ఉండాలి కదా వాళ్ళకి కనీసం. అదే అంటున్నారు, మాకు జీతాలు పెరుగుతలేవు, మాకు ఇబ్బందులు ఉన్నాయి, మేము సమ్మెకు పోతున్నాం, ఇక మొత్తం బంద్ చేస్తున్నాం తెలంగాణ వ్యాప్తంగా అంటున్నారు. బంద్ చేయని వాళ్ళు అనుకున్నది కావాలి కదా. మనం కూడా ఇప్పుడు ఏదైనా జాబులు చేసినప్పుడు కంపల్సరీ మనం కావాలని కోరుకుంటాం కదా, కోరుకున్నప్పుడు అడిగి మనకు కరెక్ట్ శాలరీ వస్తేనే మనం దాంట్లో కాలు పెడతాం కదా. వాళ్ళు కూడా అంతే, ఇక అందరితో పాటు వాళ్ళు. ప్రయాణికులకు ఇబ్బంది కదా? ఇబ్బంది అంటే వాళ్ళ ఇబ్బంది మనం ఆలోచించాలి కదా. మనకి ఇబ్బంది అవుతుందని మనం ఒక్క రోజు కోసం ఆలోచిస్తున్నాం, ఎన్నడో ఒక రోజు వెళ్తాము, వాళ్ళకి లైఫ్ అంతా ఇబ్బంది అవుతుంది కదా ఇంట్లో వెళ్ళక.
వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా అర్థం చేసుకోవాలి కదా మనం. అంటే న్యాయమైన డిమాండ్ అంటే వాళ్ళది న్యాయమే. ఓకే. అమ్మ బస్సులు బంద్ అవుతున్నాయంట, రేపటి నుంచి తిరిగేది ఉండదు నువ్వు తెలుసా? ఇప్పుడు మళ్ళా బంద్ అవుతున్నాయి అని చెప్తాడా? వీళ్ళు బంద్ చేస్తారంట మరి, ఎవరు? ఈ డ్రైవర్లు కండక్టర్లు. ఎందుకు? వాళ్ళకు జీతాలు పెంచాలి, శాలరీలు సరిపోతలేవంట, అందుకే మేము బంద్ పెడతాం అని తెలంగాణ వ్యాప్తంగా బస్సులు నడవనియారంట అర్ధరాత్రి నుంచి. ఎట్లా మరి? మరి రేవంత్ రెడ్డి ఎందుకు ఒప్పుకుండు ఫ్రీ బస్ అని? ఎందుకు అడిగిరంట కదా? మేమేం అడగలే. 6 గ్యారంటీలు అన్నాడు, పింఛన్ 4000 అన్నాడు. 4000 పింఛన్ లేదు, ఏం లేదు. కరెంటు మాఫ్ అన్నాడు, దేవస్థానం కూడా అడ్డగోలు పింఛన్ ఇస్తాడు. ఏంటి కరెంటు బిల్లు అడ్డగోలు ఎత్తాడు. అన్ని అబద్ధం ఆడి ఓటు వేయించుకొని ఇప్పుడు మోసం చేసినట్టు మాట్లాడుతాడు వేస్ట్ గాడు. అయితే ఇప్పుడు అర్ధరాత్రి నుంచి బంద్ చేస్తారంట, మరి మీకు ఇబ్బంది కదా? ఎందుకు ఒప్పుకోండు మరి? ఏందమ్మా ఏమన్నా ఎందుకు ఒప్పుకున్నాడా? మీరే అడిగినరంట. మేమేం అడగలే, బస్ ఫీర్ పెట్టమని అడగలేదా? మేము అడగలేదు. గవర్నమెంట్ ఏర్పడ్డప్పటి నుంచి కూడా మేము అడుగుతూనే ఉన్నాము, తారయాపన చేస్తుర్రు. మినిస్టర్ గారు చేద్దాం అన్నారు, చేయట్లేదు, ఇప్పటికి కూడా చేయట్లేదు. దాని గురించి అని చెప్పేసి మా నాయకులు చెప్పిన మీదకెళ్ళి సమ్మెకి వెళ్ళడమే. ఇప్పుడు ఏం హామీ ఇచ్చింది ప్రభుత్వం మీకు? ప్రభుత్వం గవర్నమెంట్లో విలీనం చేస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టింది, నెంబర్ 1. ఇంకోటి ఉద్యోగ విడిపోయిన వారికి కూడా ఇప్పటిదాకా బెనిఫిట్స్ ఇవ్వలేదు. 2017 పే స్కేల్ ఒకటి చేసిర్రు, దాని బెనిఫిట్స్ రాలేదు మాకు. 21 పే స్కేల్ కావాలి, 25 పే స్కేల్ కావాలి. ఇప్పటి వరకు దాని గురించి ఎప్పుడు అడిగినా కానీ తారయాపన చేయడము. మెయిన్గా కేసీఆర్ గవర్నమెంట్లో యూనియన్లు తీసేసిన తర్వాత మా అధికారుల ఇష్టారాజ్యం అయిపోయింది. ఇష్టం వచ్చినట్టు కిలోమీటర్లు పెంచేయడము, ఎవరిని అడగడం లేదు, వర్క్ లోడ్ పెరగడము, యాక్చువల్గా 8 గంటలు చేయాల్సిన పని 10 గంటలు చేయడము. ఇవన్నీ డిమాండ్స్ ఉన్నాయి. 32 డిమాండ్లతోని సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ సమ్మె నోటీస్కు స్పందించకపోతే రాత్రి నుంచి రేపు ఉదయం ఫస్ట్ బస్ నుంచి సమ్మెకి వెళ్ళడం పక్కా. అంటే ఇప్పుడు యూనియన్ లేకపోవడం వల్ల మీకు చాలా ఇబ్బంది అయిందా? చాలా ఇబ్బంది జరుగుతుంది. యూనియన్ లేకపోవడం వల్ల 100% ఇబ్బందే. ఏ కార్మికులకి కూడా ఎనీ డిపార్ట్మెంట్లో కూడా అన్ని డిపార్ట్మెంట్లో యూనియన్లు ఉంటాయి. విత్ ఇన్ టీచర్స్ డిపార్ట్మెంట్లో కూడా యూనియన్స్ ఉన్నాయి. ఒక ఆర్టీసీని ఎందుకు ప్రత్యేకంగా చేసి యూనియన్లు ఇవ్వకపోవడం ఏంటి అని చెప్పేసి మేము అడుగుతున్నాం. అంటే ప్రధాన డిమాండ్లు ఇవి మీరు చెప్పినాయి? అవునండి, 32 డిమాండ్స్ ఉన్నాయండి. అట్లా ఉన్నాయి. ఒకవేళ ప్రభుత్వం దిగొచ్చి ఈ డిమాండ్లు చేస్తే చాలా, అంటే ఏ డిమాండ్లు కావాలి మీకు? మాకు ముఖ్యంగా ఆర్టీసీలో విలీనం కావాలండి. అపార్ట్మెంట్ విలీనమా ఏం లేదు, అక్కడ అంతా జరిగిపోయింది. గవర్నర్ కూడా డేట్ ఇచ్చేసారు, ఓన్లీ ఒక అపార్ట్మెంట్ డేట్ ఇవ్వాలి. అపాయింట్మెంట్ డేట్ ఇవ్వడానికి గవర్నమెంట్ ఇప్పటికీ 2.5 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ దీన్ని ఇవ్వకుండా తారయాపన చేస్తుంది. ఆ తారయాపన ఎందుకోసం చేస్తుంది అన్నది వాళ్ళకే తెలియాలి. ఇంకొకటి ఏంటంటే మహాలక్ష్మి పథకం చేయడం వల్ల గవర్నమెంట్కి ఎంత పేరు వచ్చింది, మేము ఎంత కష్టపడితే ఇవాళ వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలలో ఒక మహాలక్ష్మి పథకం అనేది ఒక్కటే 100% సక్సెస్ఫుల్గా నడుస్తుంది. 100% డ్రైవర్ కండక్టర్ మా మెకానిక్ల పాత్ర 100% ఉన్నది. మాకు వర్క్ లోడ్ అనేది బాగా అయిపోయింది. దాని గురించి అని చెప్పేసి 32 డిమాండ్లతో ఇంతకుముందు కూడా సమ్మెకి వెళ్తామన్నాము. అప్పుడు ఇరాకు యుద్ధం కారణంగా కొంచెం వెనకకు జరగండి అని చెప్పేసి పొన్నం ప్రభాకర్ గారు మినిస్టర్ గారు చెప్పడం వల్ల కొంచెం వెనక జరిగినాము. ఇప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితి సమ్మెకి వెళ్ళడమే. లేదు అంటే మేము కోరిన డిమాండ్లు మాకు నెరవేరిస్తే యథావిధిగా బస్సులు నడుస్తాయి రేపటి నుంచి, లేదంటే మాత్రం సమ్మెకి వెళ్ళడం ఖాయం. చరిత్రలో లేని విధంగా, ఎప్పుడు చూడని విధంగా ఆర్టీసీ లాభాల్లో ఉంది అని ప్రభుత్వం పదే చెప్తుంది. ఉందా నిజంగానే? లాభాల్లో ఉన్నదనేది అధికారులను అడగాలి. అది మేము మాత్రము లాభాలనే చూపించుతాను, మేము చేస్తున్నాం, అది అధికారులను అడగాలి. మీరు ఇప్పుడు పొన్నం ప్రభాకర్ ఒక వీడియో విడుదల చేసిన, ఇప్పటిదాకా మాట్లాడాను. బస్ భవన్కి రండి, నేను కూడా వస్తున్నా, మాట్లాడదాం కథ ఏందో, ఆ డిమాండ్లు ఏందో అదంతా అని అన్నాడు. ఒకవేళ అంగీకరిస్తారా మంత్రి పొన్నం? డిమాండ్లు అంగీకరిస్తే మేము కూడా రేపటి నుంచి బస్సులు నడుపుతాం, లేదంటే సమ్మెకి వెళ్ళడమే. మిమ్మల్ని బెదిరిస్తే, హెచ్చరించిన కేసీఆర్ 55 రోజులు సమ్మె చేసినప్పుడు కేసీఆర్ హెచ్చరిస్తేనే పట్టించుకోలేదు. ఇప్పుడు హెచ్చరిస్తే ఏం జరుగుతుంది చూద్దాం. తక్కువ చూస్తున్నారా? మేము రేవంత్ రెడ్డి గారిని లేకుండా మినిస్టర్ గారినో లేకుండా గవర్నమెంట్ తక్కువ చూడడం అనేది ఏం లేదు. మా కడుపు మండుతుంది, మా కడుపు కాలుతుంది, అందుకోసం అని చెప్పేసి మేము సమ్మెకి వెళ్ళడం జరుగుతుంది. మా కడుపు నిండా అన్నం పెట్టిన తర్వాత మేమెందుకు పోతాము, అంతే కదా. ఇప్పుడు చర్చలు నడుస్తాయి, నైట్కే నడుస్తాయని వార్తలు వస్తున్నాయి. నిజంగా మీకు అనుకూలంగా వస్తుందా చర్చలు? ఓకే అనుకుంటారా? జరిగితే జరగచ్చు, జరగకపోయినా ఆశ్చర్యపోవాల్సింది ఏం లేదు దాంట్లో. 100%. రైట్, జూబ్లీ బస్ స్టేషన్లో ఉన్నాం మనం.
అందరితోటి మాట్లాడించిన కండక్టర్లు డ్రైవర్లతోటి సమ్మెకు పోతారంట ఈ అర్ధరాత్రి నుంచి పక్కా సమ్మెకు పోతారంట. వాళ్ళ డిమాండ్లు చాలా ఉన్నాయి, 32 డిమాండ్లు పెట్టినరు. కానీ ప్రధానంగా ఒక 4 డిమాండ్లు ఉన్నాయి చెప్పిర్రు వాళ్ళు, మీరు విన్నారు కదా. అవి ప్రధానంగా వచ్చేసి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి ఒకటి, రెండోది వచ్చేసి పిఆర్సీ వేతన సవరణ అంటే వాళ్ళకి జీతాలు పెంచే కార్యక్రమం అదొకటి, మూడోది బకాయిలు రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆర్టీసీ ఉద్యోగులు వాళ్ళకి బకాయిలు చెల్లించాలి 3, నాలుగోది వచ్చేసి యూనియన్లను పునరుద్ధరించాలి. ఈ యూనియన్లను ఎవరు రద్దు చేశారంటే గతంలో బీఆర్ఎస్ రద్దు చేసింది. దానివల్ల మరి ఎందుకు ఏమైనా నష్టం జరుగుతుందంటే జరుగుతుంది. యూనియన్లు ఉంటే వాళ్ళ హక్కుల కోసం పోరాడతాయి. యూనియన్లు లేకపోవడం వల్ల ఇక్కడ ఉన్న అధికారులు వీళ్ళను పని గంటలు ఎక్కువ పని చేయించడం అనేది జరుగుతుందని వాళ్ళే చెప్తున్నారు. చూడాలే. మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఒక వీడియో విడుదల చేసిండు, చర్చలు చేద్దాం రండి బస్ భవన్కి అన్నాడు. మరి చర్చలు నడుస్తాయని చెప్తా ఉన్నారు. కానీ వీళ్ళు మాత్రం టైం ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వమే చెప్పిందంటే ఈ హామీలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చేస్తాం, ఒక 1 year సరే 2 year వీళ్ళు కూడా ఆర్టీసీ కండక్టర్లు డ్రైవర్లు కూడా టైం ఇచ్చిండ్రు. కొత్త ప్రభుత్వం కదా, కొత్త టైం ఇద్దామని. ఇంకా 2.5 ఏళ్ళు అవుతుంది, ఇంకా చాలు. ఇంకా 2.5 ఏళ్ళు అయితే ప్రభుత్వమే పోతుంది, ఉంటుందా పోతుందో తెలియదు. కాబట్టి 100% సమ్మెకు పోతాం. బెదిరించినా హెచ్చరించినా ఏం చేసినా మేము 100% సమ్మెకు దిగుతాం. అర్ధరాత్రి నుంచి స్టీరింగ్లు బంద్, మీటర్ రీడింగ్లు కూడా ఒత్తేది బంద్ చేస్తామని చెప్తా ఉన్నారు. చూడాలి. ప్రభుత్వం అయితే కొంత దిగొచ్చినట్లే అనిపిస్తూ ఉంది. వీళ్ళు గతంలో కూడా చర్చలు జరిగినాయి మంత్రి పొన్నం ప్రభాకర్ తోటి, ఎండి నాగిరెడ్డి తోటి, ఆర్టీసీ ఎండీకి సంబంధించి చర్చలు విఫలమైనాయి, సఫలం కాలేదు. అందుకే లాభం లేదని వాళ్ళు సమ్మెకు పోతూ ఉన్నారు. ప్రభుత్వం కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా స్పందించి చర్చలకు రమ్మన్నాడు. చూడాలి ఏం జరుగుతుందో. అర్ధరాత్రి నుంచి మరి సమ్మెలు కొనసాగుతాయా, నైట్కి ఏమన్నా తేలిపోతుందా వేచి చూడాలి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.